హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బజ్జీ మిర్చితో గ్రేవీ కర్రీని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఏసుకున్నారనుకోండి ఆ టేస్ట్‌కి మొత్తం గిన్నె ఖాళీ అయ్యేటంత వరకు అస్సలు వదలరు. పొట్ట ఫుల్లయిపోయినా కూడా ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. మరి మటన్, చికెన్, చేపలు కూడా ఈ కర్రీ టేస్ట్‌కి సరిపోవు. అంత టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా ఇలా గ్రేవీతో తయారు చేసుకోవచ్చు. ఇది బగారా రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి ఇలా చేస్తే. ఇంటికి బంధువులొచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీకి నేనేమేమి ఏసాను ఇందులో అనేది ఈరోజు మన వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారెవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరిన్ని వీడియోలు కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి 10 బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని పొట్టు తీసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక రొమ్మ కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక గిన్నెలో కొద్దిగా వాటరు, చింతపండు 2 బుట్టలు నానబెట్టుకోవాలి. మరొక ప్లేట్‌లోకి కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు ఒక 7, 8 చిన్న ఎండు కొబ్బరిని ఇలాగా తీసుకోవాలి. ఇవి ఏపించే విధానాన్ని ఇవి మసాలాల కింద వాడుతున్నాం కదండీ గ్రేవీ రావడానికి. ఇప్పుడు వీటిని ఏపించుకుందాము. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని ఇవన్నీ ఏపించుకుంటే ముందుగా మనము మిర్చిని ఇలాగా చీల్చుకోవాలి. ఇలా చీల్చుకుని లోపలున్న సీడ్స్‌ని తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఒకవేళ సీడ్స్ తోటి వండుకోవడం ఇష్టమైతే సీడ్స్‌తో కూడా వండుకోండి. నేనైతే సీడ్స్‌నైతే ఇలాగా తీసేసుకుంటున్నాను. ఇలాగా మనకు బజ్జీలకి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా సీడ్స్‌నైతే తీసేసి ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె ఏమి వేయలేదండి. ఉట్టి పల్లీలనేసి ఏపించుకుంటున్నాను. ఈ పల్లీలనేది కాస్త ఏగిన తర్వాత ఎండు కొబ్బరి చూడండి అలాగే నువ్వులను కూడా ఏసి దూరగా ఏపించుకుందాము. నువ్వులు ఏపించుకునేటప్పుడు మనకి పేలిపోతా ఉంటాయి. అంటే బయటికి చిందేస్తా ఉంటాయి కాబట్టి మూత పెట్టి ఇలాగా కాస్త స్టవ్ ఆపేసుకొని ఇలాగా ఆ వేడికే ఎగిపోతాయి. ఈ వేగిన వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుని అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె ఏసి అల్లం ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అల్లం ముక్కలు, అలాగే ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిని ఏసి దూరగా ఏపించుకుందాము. ఇవి కాస్త దూరగా ఏగిన తర్వాత ఉల్లిపాయను కూడా ఇలాగ సన్న లేసుల కింద కట్ చేసుకుని ఇలాగా వీటిలతో పాటు ఉల్లిపాయను కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి మగ్గేటంత వరకు ఏపించుకుందాము. ఇలా ఏపించుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ అనేది మంచి టేస్ట్‌తో మంచి కలర్‌గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలాగా చూడండి ఈ నూనె సరిపోతుందండి మనకి. కాకపోతే ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది. కప్పు నూనె పడుతుందండి. హాఫ్ కప్పు నూనె అంటే ఒక కప్పులోని సగానికి నూనె అయితే పడతదండి. ఈ కర్రీకి నూనె ఉంటేనే బాగుంటుంది. ఇలాగ చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా దూరగా ఏగిపోయినాయి కదా! ఇప్పుడు మనము కిందకి దించేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిల్ని మనము మిక్సీ గిన్నెలో ఏసుకొని మనము పేస్ట్ పట్టుకుందాము మెత్తని పేస్ట్ కింద. ఇప్పుడు నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. అదే మీరు గిన్నెలో తయారు చేసేటట్టయితే గిన్నె తీసుకోండి. ఒక కడాయిని తీసుకోండి. నేనైతే ఇందులోని ఇప్పుడు పావు కప్పు నూనె ఇగో చూడండి నూనె కూడా ఇలా నూనెలోనే ఇప్పుడు ఈ మిర్చిని మొత్తం వేసేసి ఏపించుకోవాలి. దోరగా ఏగిన తర్వాత మీరు ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే తీసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇలాగే ఏపించేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని, అలాగే జీలకర్రను కూడా ఏసుకున్నానండి. ఇష్టముంటే ఆవాలు కూడా ఏసుకోవచ్చు. ఇందులో నేను ఆవాలు స్కిప్ చేశాను. ఇప్పుడు మనము పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకున్న మసాలాని ఏసేసుకుందాము. దీంట్లో మసాలాలు ఎక్కడ వాడలేదండి. చూడండి ఇక్కడ చూపిస్తాను. మనం ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు వాడాం కదా! ఈ పేస్ట్‌ని ఉల్లిపాయ ఏసాం కదండీ! ఈ పేస్ట్‌ని ఇలాగా మొత్తం దూరగా ఏపించేసుకుందామండి. ఇది ఎక్కువ నూనె ఉంది కదా! ఈ నూనెతో పాటు ఈ పేస్ట్ ఏగిపోతుంది. మనం ఆల్రెడీ ముందే ఏపించుకున్నాం కదండీ! ఇప్పుడు మనము పావు స్పూను పసుపు, ఒక అర స్పూను కారము ఏసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ కాకుండా తక్కువ వేసుకుంటేనే బావుంటుంది. అలాగే నేను చింతపండుని
మనము ఇవన్నీ కూడా ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ పట్టుకునేటప్పుడు దాంట్లో ఏసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఒకవేళ మీరు అలాగా మిక్సీ పట్టకపోతే మీరు చింతపండు రసాన్ని వాటర్ ఏసుకునేటప్పుడు ఏసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ మసాలా అనేది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూను సాల్టు, పావు స్పూను గరం మసాలా అనేది మీ ఇంట్లో ఏదుంటే అది ఏసుకోవచ్చండి. ఇలా ఏసుకుని అంతా కూడా ఇలా బాగా దోరగా ఏపించుకోవాలి. ఇప్పుడు కాస్త పావు కప్పు వాటర్ ఏసుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ కాకుండా ఒక పావు కప్పు వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి కుక్కర్‌లో వాటర్ లాగదు కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు మనము దీన్ని స్టవ్ పైనే ఉంచేద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మీకు కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. చూడండి అంతా కూడా మనకి వీడియో మొత్తము ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరిచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ అనేది మంచి గ్రేవీతో, మంచి సువాసనతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మిర్చి కర్రీ. ఈ మిర్చి కర్రీని మనం బజ్జీలే కాదు ఇలా కూడా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక గిన్నెలోకి వేసి చూపిస్తున్నాను. చూసేయండి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకునే ఎంతో టేస్టీగా గుమగుమలాడే మంచి గ్రేవీతో తయారైన ఈ మిర్చి కర్రీని చూస్తుంటేనే నోరూరుతుందండి. మనం రైస్‌లోకి అలాగే బగారా రైస్ దేంట్లోకైనా కూడా ఈ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిర్చి కర్రీ ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా గరిటె ఏసుకున్నారనుకోండి రైస్ మొత్తం కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.